వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు సామాన్య భక్తులకు మరోసారి షాక్ ఇవ్వనుంది టీటీడీ. వీఐపీల సేవలో తరించే టీటీడీ మరోసారి మామూలు భక్తులను లైట్ తీసుకుంది. వీఐపీలకే స్వామివారి దర్శనమన్నట్లు పాలక మండలి పెద్దలు వ్యవహరిస్తున్నారు. 11న వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 20 మంది ఎంపీలు, 200లకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు తిరుమలకు రానున్నారు. వీరితో పాటు మరో 100 మంది న్యాయమూర్తులు శ్రీవారి దర్శనానికి వస్తారని అంచనా. ఇప్పటికే వీవీపీలంతా టీటీడీకి లేఖలు అందజేశారు. వీరితో పాటు బంధువులు మరింత వస్తారని టీటీడీ పెద్దలు చెబుతున్నారు. వీరందరి కోసం 7,000 రూమ్లను బ్లాక్ చేశారు అధికారులు. వీవీఐపీల తాకిడితో ఏకాదశి పర్వదినాన దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. బడాబాబులకు ఉదయం నుంచి దర్శన భాగ్యం కల్పిస్తున్న టీటీడీ సామాన్య భక్తులకు మాత్రం వీరి తర్వాతే అనుమతించనుంది. ఈ నెల 11, 12నే ఉత్తర ద్వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మొత్తం మీద వీఐపీల సేవలో తరించే పాలక మండలికి సామాన్య భక్తులను పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.